ఈ వీడియోలో చాలా టాపిక్లు కవర్ చేయబోతున్నా. లైక్ నిఖిల్, కావ్య వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న పంచాయతీ ఏంది, బయట కావ్య పెట్టిన పోస్టుకు అర్థమైంది, అసలు లోపల నిఖిల్ బాధపడ్డ దానిలో ఎంత నిజం ఉంది ఒకటి. రెండోది కా వర్సెస్ తే, అదే కన్నడ వర్సెస్ తెలుగు జరుగుతున్న పంచాయతీలో నిజం ఎంత. అసలు ఈ ఒక్క వీడియోలో చెప్తున్నా ఈ పాయింట్, కన్నడ వర్సెస్ తెలుగు అనే ఈ పాయింట్ నేను డిస్కస్ చేస్తున్నా కదా, దీని తర్వాత దీనికి పులి స్టాప్ పెట్టాల్సిందే. ఎందుకు తెలుసా, అంత క్లారిటీగా నేను ఒక పాయింట్ చెప్పబోతున్నా. ఇది కా సినిమా క్లైమాక్స్ రేంజ్లో చెప్తా. ఆ పాయింట్ తర్వాత ఇంకా దీని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారో వాళ్ళకి సైలెంట్గా సపోర్ట్ చేసుకోవచ్చు. అంత మంచి పాయింట్ చెప్తా, ఎవరు చెప్పని పాయింట్ చెప్తా. మూడోది, నిఖిలు కావ్య, నిఖిలు యష్మి, ఈ సోది, ఈ ట్రాక్, ఇదంతా పంచాయతీ ఉంది కదా. ఐ మీన్ నిఖిల్ కావ్య సీరియస్ థింగ్, నిఖిల్ యష్మిది సోది ట్రాక్ ఒకటి నడిచింది అనుకుందాం. సో దీని వెనకాల రీజన్ ఏంది. అండ్ యష్మి గౌతమ్ కృష్ణతో అలా ఫ్రెండ్లీ వైబ్తో క్రష్ అనగానే బ్లష్ అవ్వడం, ఇవన్నీ కూడా ఒక కైండ్ ఆఫ్ స్ట్రాటజీ. అంటే యష్మి టోటల్ స్ట్రాటజీ ఏంది, యష్మి పృథ్వీతో కూడా కొంతసేపు ఒక చిన్న కైండ్ ఆఫ్ ఒక అట్రాక్షన్, అఫెక్షన్ అనేది చూపించింది. దానికి వెనకాల కారణం ఏంది, ఈ ముగ్గురితోటి నడిపించిన డ్రామా ఏంది. అండ్ నెక్స్ట్ పృథ్వీ ఆడుతున్న డ్రామా ఏంది, పృథ్వీ విష్ణుప్రియతో ఆడుతున్న డ్రామా ఏంది. ఎందుకంటే నిన్నటితో కుల్లా అయింది, అర్థమైందా, మ్యాంగ్లూరు సంబంధం వచ్చింది అక్కడ. సరే, అసలు పృథ్వీ ఆడుతున్న డ్రామా ఏంది, చాలా జెన్యున్గా కనబడే ఫేక్ కంటెస్టెంట్ అని నేను అంటున్నా. ఎందుకంటున్నా చెప్తా. దాంతోపాటు అసలు అవినాష్ వర్సెస్ టేస్టీ తేజ లాస్ట్లో నిల్చోవడానికి కారణం ఏంది, ఎలిమినేషన్ ఎట్లా ఆగింది. అవినాష్, టేస్టీ తేజ ఇద్దరు లీస్ట్లో ఉన్నారా, టేస్టీ తేజకు ఓట్లు పర్లేదా, వై టేస్టీ తేజ కేమ్ టు లీస్ట్, ఇదొకటి మనం మాట్లాడదాం. నెక్స్ట్ విష్ణుప్రియ తెలిసి చేస్తుందా తెలవక చేస్తుందా, ఈ టాపిక్లన్నీ కవర్ చేసుకుంటూ పోదాం. పటాపట్ దనదన్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్, బాగుంటుంది. నేను చాలా షార్ట్ అండ్ స్వీట్గానే చెప్పడానికి ట్రై చేస్తా, ఎక్కువ లెంత్ కూడా తీసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఈవెంట్కి పోవాలి. ఈవెంట్ ఉంది, కార్తీక మాస వనభోజనాలు స్టార్ట్ అయ్యాయి కదా, మనకి యాంకరింగ్లు ఉంటాయి రైట్. సో ఈవెంట్ ఉందన్నట్టు, అదే పక్కన పెడితే ఫస్ట్ పాయింట్ నిఖిల్ కావ్య, ఈ పంచాయతీ గురించి మాట్లాడదాం. బేసిక్గా నాకు నిఖిల్ కావ్య జోడీ అని, హ్యాష్టాగ్ కానీ అని ఒకటి ఉంది అని ఇట్లాంటివి నాకు తెలియదు. ఎందుకంటే నేను సీరియల్ చూడను, సీరియల్కి సంబంధించిన ఫ్యాన్ని కాదు, నాకు అటువంటి విషయాలతో సంబంధం లేదు, నేను పట్టించుకోను. బేసిక్గా నాకు ఒక సీరియల్లో గట్టిగా తెలుసు అంటే ఈ మానస్ కూడా సీరియల్లో ఉంటాడని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందే. నాకు ఈ బీజేస్ అన్నీ కూడా తెలియదు. అసలు సీరియల్ నేను చూడను. నాకు కరెక్ట్గా గుర్తున్న సీరియల్ ఆర్టిస్టులు అంటే నిరుపమ్ గారు, వంటలక్క, కార్తీక దీపం సీరియల్ అది ఒకటి ఊకే బాగా కనబడుతూ ఉండేది కాబట్టి వాళ్ళు తెలుసు. కానీ మిగతా వాళ్ళు ఎవరు తెలియదు నాకు పెద్దగా. మోనిత, వీళ్ళు ముగ్గురు బాగా నోటెడ్ ఫేసెస్. చిన్నప్పుడు చూసిన సీరియల్ బాగా గుర్తు. పిన్ని, చాలా మంచి మంచి సీరియల్, ఇది కథ కాదులే అట్లాంటి సీరియల్ అని తెలుసు. కానీ ఇవన్నీ తెలియదు నాకు లిటరల్లీ. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ఏ సీరియల్ తెలియదు. నేను ముఖేష్ గౌడ అనేట ఆయన గురించి లాస్ట్ ఇయర్ ఏదో చిన్న వీడియోలో సడన్గా ఇప్పుడంతా మన సీరియల్ అనే ఒక సీరియల్ గురించి చెప్తే చాలామంది హట్ అయ్యారు. ఆ సీరియల్ గురించి చెప్తే నీకు తెలుసా, అది తెలుసా, ఇది తెలుసా, ఓయేమో ఏంద్రా నాయన గింతగానో ఉన్నారా అనుకున్నా. సరే, అప్పటిదాకా నాకు అంతగా ఆ సీరియల్ పేరు తెలుసు, పేరు నుంచి మాట్లాడితే అట్లుంది. సో అట్లా నిఖిల్కి ఫ్యాన్ బేస్ అనేది ఉంటుంది పోయి, అండ్ హ్యాష్టాగ్ కానీకి కూడా ఫ్యాన్ బేస్ అనేది ఉంటుంది. ఇది ఒక క్లారిటీ అవుతుంది. అమర్దీప్ చౌదరికి ఉన్నట్టుగానే ఉంటుంది. ఈయన కూడా సీరియల్ ఆర్టిస్ట్, తేజస్విని గౌడ వీళ్ళంతా సీరియల్ ఆర్టిస్ట్ కూడా, వీళ్ళకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ జోన్ అనేది ఉంది. ఓకే, అయితే వీళ్ళిద్దరు లవర్స్, వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చింది, విడిపోయారు, అండ్ హౌస్కి వచ్చిండు అనేది ఇది ఒక సినిమా, ఇదంతా నడిచింది. ఓకే, మనకు అదంతా ఇప్పుడు హౌస్లోకి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిది బ్రేకప్ స్టోరీ ఉందని చెప్పి బయట వాళ్ళకి సంబంధించిన ఫ్యాన్సే నాకు మెసేజ్లు చేస్తుంటే ఐడియా వచ్చింది, వాళ్ళకు సంబంధించిన ఫ్యాన్స్ గ్రూప్ వాళ్ళు. అయితే ఇక్కడ నిఖిల్, నేను మళ్ళీ అటాచ్ అవ్వాలి అనుకుంటున్నా, ఈ బ్రేకప్ వద్దనుకుంటున్నా, నేను బాధపడుతున్నాను, ఎమోషనల్ అయిపోయి ఎమోషనల్ అవుట్బర్స్ట్ అయినట్టుగా నిన్న స్టోరీ చెప్పేటప్పుడు నా లైఫ్లో తనే నా వైఫ్ అనిపించింది. అట్లాంటి అమ్మాయి దూరం పోతుంటే నాకు తప్పు నా సైడ్ కూడా ఉంది, కానీ నేను ప్రయత్నం చేస్తా, గట్టిగా పోరాడతా, తిట్టినా కొట్టినా పడతా, మళ్ళీ ప్రయత్నం చేస్తా, అవసరమైతే లేపుకుపోతా, కానీ అదే తనే నా లైఫ్, తనే నా వైఫ్ అన్నడే చెప్పిండు. ఎస్, ఇక్కడ మనకి ఇది చూసి నమ్మిన వాళ్ళంతా కూడా పెద్ద పిచ్చోళ్ళు అని నా ఫీలింగ్. ఎందుకంటే నిజంగా అట్లాంటి పాయింట్ ఉంటే అతనికి, అంటే నాకు ఆ అమ్మాయి తప్ప లైఫ్ లేదంటే ఇక్కడ హౌస్లో సోనియాతో సంథింగ్ అది జరగకపోయేది. వాడు ఎట్టాను చూడు, వాడు వచ్చారు ద డెవిల్ ఇస్ బ్యాక్.
వచ్చిర్రు అన్నట్టు, వాళ్ళంతా వచ్చిర్రు, అందుకని చెప్పి లొల్లి నానే నానే అని. రైట్. రెండోది, ఇట్లాంటివి ఉంటే కనుక పంచాయతీ యష్మితో చిన్నగా బ్లషింగ్ ట్రాక్ అనేది కంటిన్యూ చేయకపోయేది. అంటే పూర్తిగా ఎంకరేజ్ చేయనట్టు, పూర్తిగా డిస్కరేజ్ చేయనట్టుగా ఒక ట్రాక్ నడిపిస్తూ వేరు. వీళ్ళు ఫ్రెండ్లీగా ఉంటేనే వీళ్ళే ట్రాక్లు వేసుకుంటూ గోక్కుంటూ పోయారు. ఇలాంటివి చేయకపోయేటోడు. నాకు బయట ఉందని గట్టిగా చెప్పేటోడు బలగుద్దినట్టు. గౌతమ్తో యష్మి డ్యాన్స్ చేస్తే జెలస్ ఫీల్ కాడు, గౌతమ్తో పంచాయతీ పెట్టుకోడు, యష్మి కోసం నిలబడాడు, చెప్పకనే బ్లష్ అవుతూ ఉంటాడు. ఈవెన్ ప్రేరణ కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి చెప్తే వాడికి కూడా ఫీలింగ్ ఉంది కానీ బయటపడతలేడు అని చెప్పి, అందరు కూడా అతనికి కూడా ఫీలింగ్ ఉంది కానీ బయటపడతలేడు అని చెప్పి, ఇట్లాంటి ఫీలింగ్స్ ఎందుకు వస్తాయి మళ్ళీ? ఒకవేళ నిజంగా ఆమె మీద అంతా కొట్టుకుంటుంటే మనసు ఉంటే ఎందుకు కొడుతుంది? సరే భయ్, ఇదంతా జస్ట్ సర్వైవల్ ఆఫ్ ద బిగ్ బాస్ సీజన్ 8 సర్వైవ్ కావాలంటే ఒక ట్రాక్ ఉండాలని చెప్పి చేసిరని అనుకుందాం కదా. ఈయన ఇంతగానో ఎమోషనల్ అయి పెడుతుంటే మాట్లాడుతుంటే, ఆమె ఇదివరకు ఒకసారి ఈ స్టార్ మా పరివారం సంథింగ్ ఏదో షోకి వచ్చినప్పుడు యాంకర్ అడుగుతుంది, ఏంటి నిఖిల్ ఎట్లా ఆడుతుండే గేమ్ అని అంటే, బాగానే ఆడుతున్నాడు కానీ మాస్క్ ఉంది, ఆ మాస్క్ తీసేస్తే క్లారిటీ వస్తుంది అని అన్నది. సో ఆమె ఈయన మాస్క్ వేసుకొని ఆడుతుండే అని చెప్పి ఫీల్ అవుతుంది. ఇదంతా ఒక వర్షన్, కాయనికి ఇంకో వర్షన్ ఉంది చెప్తా, చాకే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది. రెండోది, ఆమె నిన్న ఒక పోస్ట్ పెట్టింది. ఏం పెట్టింది పోస్టు? డోంట్ బీ ఫూల్డ్ బై దేర్ మాస్క్స్, ఫేక్ పీపుల్ ఈవెన్చువల్లీ షో దేర్ ట్రూ కలర్స్, జస్ట్ వెయిట్ అంటిల్ దేర్ మాస్క్ నీడ్ క్లీనింగ్. అంటే వాళ్ళు మాస్కులతోటి మోసం చేసే ఫేక్ మనుషుల్ని నమ్మద్దు, వెయిట్ చేయండి, వాళ్ళ ట్రూ కలర్స్ ఎప్పుడు బయటపడతాయంటే వాళ్ళ మాస్క్ అనేది మసివారిపోతుంది కదా, అప్పుడు క్లీన్ చేసుకోవడానికి మాస్క్ తీస్తారు, ఆ సందర్భంలో వాళ్ళ కథ ఏందో అర్థమవుతుంది అని చెప్పి పెట్టింది ఆమె. ఎవరు? సోనియా పార్కర్ అనేట ఆమె ఎవరు రాసిరంటే ఆమె ఇంగ్లీష్ కొటేషన్ పెట్టింది. అర్థమైంది కదా. అంటే మాస్క్ వేసుకొని ఉన్న వాళ్ళని నమ్మొద్దు, వాళ్ళ మాస్క్ ముఖము అంటే వాళ్ళ మాస్క్ క్లీన్ చేసుకునేటప్పుడన్నా తీస్తారు కదా, అప్పుడన్నా వాళ్ళ ఒరిజినల్ ముఖం కనబడితే అప్పటిదాకా వెయిట్ చేయాలి అని చెప్పింది అని ఆమె పోస్ట్ పెట్టింది. ఇది ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ నిఖిల్కి సంబంధించిన పోస్టే అనేది. ఇక కొన్ని గుడ్డెద్దులు తప్ప, ఎందుకు బ్రెయిన్ నేను పెట్టను అనేటోళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ అర్థమవుతుంది, అది పెద్ద విషయం కాదు. ఆమె పెట్టింది పోస్ట్, ఓకే డన్, ఇట్స్ యాక్సెప్టెడ్. ఇదంతా కాయిన్గా ఒక వర్షన్. అంటే కావ్య నిఖిల్ని హేట్ చేస్తుంది, నిఖిల్ కావ్యని కావాలనుకుంటున్నాడు, వాళ్ళిద్దరి మధ్య బ్రేకప్ అయింది, ఇది ఒక డీప్ ఎమోషనల్ బాండింగ్. ఓకే. రెండో వైపు చెప్తా, మణికంఠ వాళ్ళ మిస్సెస్. సో మణికంఠ లోపల ఉన్నంతసేపు నాకు నా భార్య కావాలి, నాకు నా పిల్లం కావాలి, నాకు నా పిల్ల కావాలి, నాకు నా ఫ్యామిలీ కావాలి, నాకు నా అత్తమామ నుంచి రెస్పెక్ట్ కావాలి అని ఎన్ని మాట్లాడాడు. కట్ చేస్తే బయట అంతా సుఖ సంసారం, మంచి సమైక్య కుటుంబం, అవునా, మంచిగా ఉన్నారు బయట. లోపల మాత్రం ఎన్ని నాకు కావాలి, నాకు ఇలా కావాలి, నాకు జిల కావాలి, నాకు డ్రిల్ కావాలి, నాకు డ్రుల్ కావాలి అని చెప్పాడు, అవునా కదా. బయట వాళ్ళ మిస్సెస్ అదే టైంలో ఎన్నిసార్లు ఇతను నెగిటివ్ పాయింట్స్ చెప్తున్నా, ఎన్నిసార్లు వాళ్ళ మిస్సెస్ నుంచి దూరంగా ఉంటున్నా, నాకెవరు ఫ్యామిలీ లేరు, నాకెవరు లేరు అని మొత్తుకుంటున్నా కానీ అసలు అటువంటిది ఏం లేదు. ఆయన ఏదో మాట్లాడతాను పిచ్చి కానీ పోస్ట్ పెట్టిందా? పెట్టలే. ఏదైనా వీడియో చేసిందా? చేయలే. ఎక్కడైనా ఇంటర్వ్యూ ఇచ్చిందా? ఇయ్యలే. కానీ అప్పుడు ఆమె ఒక పోస్ట్ కూడా పెట్టలే, ఒక ఇంటర్వ్యూ కూడా ఏం చేయలేదు. ఓకే. అయితే అదే టైంలో ఆమె ఒక పోస్ట్ పెట్టింది. ఏం పోస్ట్ పెట్టింది? టాక్సిక్ పీపుల్ తోటి, అంటే ఆమె కూడా ఇంగ్లీష్నే సేమ్ కైండ్ ఆఫ్ కలర్, సేమ్ కైండ్ ఆఫ్ టెక్స్ట్ తోటి పెట్టింది. అయ్యా ఎవరో రాసిన పోస్టు. టాక్సిక్ పీపుల్ తోటి ఉండడం కంటే, వాళ్ళతో లైఫ్ లీడ్ చేయడం కంటే విడిపోయి మంచిగా ఉండడమే బెటరు, కలిసి ఉండి కష్టపడడం కంటే విడిపోయి సుఖంగా ఉండడం బెటరు టాక్సిక్ పీపుల్తో ఉండడం కంటే. ఇక్కడ ఈయన చెప్తున్న దానికి అక్కడ ఆమె పెట్టే పోస్ట్కి మంచి సిమిలర్ అది ఉందన్నమాట. అంటే నాకేమో విడిపోయింది, ఆమె కావాలి ఏంటంటే, నాకు ఇక్కడ ఈ షో గెలిస్తేనే ఆమె వస్తుంది అని ఒక రకమైన ఫూల్స్ని, జనాల్ని, గొర్రెల్ని చేయడానికి చాలా ప్రయత్నం చేస్తే అందరూ గొర్రెలు అయ్యారు చాలామంది. అఫ్కోర్స్ నేను అప్పటికి గట్టిగా మొత్తుకున్నాను, అరే గొర్రెలు అవుతారా నాయన, అదంతా ఫేక్ ముచ్చట ఉన్నది, వాళ్ళ మిస్సెస్ ఎక్కడ రియాక్ట్ అయిందో రియాక్ట్ కాలేదు అంటే పోస్ట్ పెట్టింది చూడలేదా నువ్వు, నీకు తెలివి ఉందా, మన్ను ఉందా, మశానం ఉందా అని చెప్పి మొత్తుకున్నారు. అయితే నేను అప్పటికి అది కూడా చెప్పినా, సింపుల్ వీసా ప్రాబ్లం ఏదో ఉన్నట్టుందిరా నాయన, ఇదంతా సోది, అంతకుమించి ఇంకేం లేదు, అతను మంచిగా ఇక్కడ సెటిల్ అయ్యి కెరీర్లో మంచి ఫీల్డ్లో ఉన్నాడు, అక్కడ పాప ఉన్నది, పాప యూఎస్లో జాబ్ చేస్తుంది, మంచి సెటిల్డ్ కుటుంబం ఉన్నది, ఆయన పెళ్లి వీడియో చూస్తుంటే ధూమ్ధామ్గా జరిగింది, వాళ్ళ చెల్లెతోటి వీడియోస్ ఉన్నాయి, వాళ్ళ నాన్నతోటి మంచిగా పెద్ద రిసార్ట్లో పెళ్లి జరిగిన వీడియోస్ అని ఏం మాట్లాడుతుర్రా, ఇదంతా హంబక్కరా నాయన అంటే నమ్మలే.
నువ్వు పిచ్చోడివి, నీ కథ వేరు, నీ కార్ఖాన వేరు అని చెప్పి ఏవేవో మాట్లాడారు. సరే పీకంతి అని చెప్పి పిచ్చోళ్ళందరూ విడిచిపెడదాం అని చెప్పి మన పని మనం చేసుకుంటూ పోయినాం. అయితే బయటకు వచ్చిన తర్వాత ఏం తెలిసింది, నేను చెప్పింది రైట్ అని తెలిసింది. అంతేనా కాదా? అప్పుడు ఏంది, గొర్రెలు ఏమంటాయి, నేను ఇంకొక సింపతి గొర్రెని చూసుకుంటా అని చెప్పి పోతాయి తప్ప మళ్ళీ మధ్యలో అరే నువ్వు చెప్పింది నిజం రా భయ్, నేను పిచ్చోనైనా సారీ ఏమనుకోవద్దు, నేను నానా మాటలన్నా అని చెప్పి ఎవరైనా మెసేజ్ పెడతారా? పెట్టారు. అది వాళ్ళ విజ్ఞత. సరే పోనీ తిట్టినోడు పెట్టాలి కదా మరి, అరే తప్పైపోయింది భయ్, నువ్వు బయటకు వచ్చింది, నువ్వు చెప్పిందే కరెక్ట్, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ సమస్య లేదు అని చెప్పాలన్నా? చెప్పలేదు, చెప్పరు. తిట్టే కాడికి తిట్టి అప్పటికి వీకారు. సరే మంచిది. అందుకే ఇండస్ట్రీ తెలుసు, లోకం తెలుసు, చూసిన 15 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఏం కథలు పడతారు, సర్వైవల్ కోసం ఎట్లాంటి సంకలనం ఆగుతారు అని తెలుసు కాబట్టి నేను చెప్తుంటాను. అయితే ఇదంతా ఎందుకు చెప్పినా అంటే అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి గొడవ లేదు. కానీ ఇక్కడ మణికంఠ అనే వ్యక్తి గొడవైంది, మా ఇద్దరి మధ్య లేదు, ఇక నా జీవితమే సంకనాకిపోయింది, నా సర్వం పోయింది, నా బిడ్డ కావాలంటే, నా భార్య కావాలంటే నీ ఇది గెలవాలి, లేదంటే అసలు నేను ఇక్కడ ఉండాలి, ఇక్కడ సర్వైవ్ అవ్వాలి, ఇవన్నీ తను చెప్పుకున్న బాధలు. అక్కడ వాళ్ళ మిస్సెస్ కూడా దానికి కరెక్ట్గా యాంటీగా 2-3 పోస్టులు పెట్టడం, ఇట్లాంటివన్నీ చేయడం. అది చేస్తే వాళ్ళంతా కూడా హ్యాపీ లైఫ్, రైట్? ఇప్పుడు నిఖిల్ చేస్తున్నది కూడా ఇక్కడ ట్రాక్లు పెట్టుకోవడం, ఇక్కడ చిన్నగా ఈవెన్ ఈ నిఖిల్ కంటే మనకంటే ఎక్కువ చేసిండు, హగ్గులు ముద్దులు గిగ్గులు అంటే కథలు పడ్డాడులే. ఆయన కావాల్సిన వాంఛలన్నీ కూడా వాంటెడ్లీ ఏదో ఒక రకంగా తీర్చేసుకునే ప్రయత్నాలు చేసిండలే. కానీ అయితే నిఖిల్ తనకు తగ్గట్టుగా తనకు కావాల్సినవన్నీ కూడా అలా నడిపించుకుంటూ ముంగడు పోతా ఉన్నాడు. అయితే ఇప్పుడు సడన్గా ఇన్ని రోజులు మనకి ఈ ఎమోషన్ గురించి పెద్దగా లేదు, లవ్ స్టోరీలు చెప్పేటప్పుడు వచ్చిందని అనుకుందాం, ఆయన బయట పెట్టాడు ఎమోషన్స్ అనుకుందాం. సో ఆ ఎమోషన్ బయట పెట్టిండు. కట్ చేస్తే ఆమె యాంటీగా పోస్ట్ పెట్టింది. ఎప్పటి నుంచి రెడీగా ఉందో, వీడు ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడతాడు, నేను ఈ పోస్ట్ ఎప్పుడు పెట్టాలి అని పోస్ట్ పెట్టుకొని రెడీగా ఉందని నాకు ఆయనకు ఇంకో సైడ్ అనిపిస్తుంది. సేమ్ కైండ్ ఆఫ్ మణికంఠ అండ్ వాళ్ళ మిస్సెస్ ఏదైతే స్టోరీ నడిచిందో అది స్టోరీ అనుకోండి, డ్రామా అనుకోండి, కథలు అనుకోండి, సేమ్ కైండ్ ఆఫ్ కథలు ఇక్కడ నడుస్తున్నాయి అనేది నా ఫీలింగ్. ఇట్స్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్. మీరేమంటారు, దీనికి ఎంతమంది ఏకీభవిస్తారు? బయటకి అయిన తర్వాత మన దోస్తులను చెట్టు కింద కోతున్నాం అని చెప్పి మంచిగా ఇద్దరు కూడుకుంటారు. ఈయన ప్రయత్నం చేసిండు, ఆమె కలిసిపోయింది అన్న సెన్స్ ఉంటుందేమో అని నా ఫీలింగ్. మనం సీజన్ 5లో కూడా ఇటువంటి జంటను చూసినాం. లోపల కంటెంట్ కోసం పెంట పెట్టుకుంటారు, ఏదైనా చేస్తారు, ఎక్కడికన్నా దిగజారుతారు. బయటకు వచ్చిన తర్వాత మనం ఒకటి, మళ్ళీ నా వల్ల నీకు ప్లస్ అవుతుంది, నువ్వు మళ్ళీ పోవచ్చు అనే కైండ్ ఆఫ్ స్టోరీని చూసినాం. లోపల ఎవరితోడని ఏమైనా చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వీడు నా వాడు ఆడుని ఆ టైప్లో వెళ్ళిపోతారు అనేది నా సెన్స్. ప్యూర్లీ ఇక్కడ ఏమైపోయిందంటే నార్మల్ మనుషులు బతకడం కోసం ఏమైనా చేసే మనుషులు, ఈ 2 రకాల మనుషులు అనేది తయారయ్యారు. ఇండస్ట్రీని వెళ్తున్న వాళ్ళు ఏంటంటే బతకడం కోసం ఏమన్నా ఏ దరిద్రమన్నా చేసిన వాళ్ళే ముందరికి పోతా ఉన్నారు. అబ్బా నార్మల్ పీపుల్ అరే బతకడం కోసం జీవితంలో డబ్బులు సంపాదించడానికి కష్టపడాలి, ఏ పనైనా చేయి, కానీ ఒక దొంగతనం లంగతనం చేయొద్దు అని మా పెద్దబాబు మాకు చెప్పిండు చిన్నప్పుడు. అది మాకు ఎప్పటికీ గుర్తు, అట్నే ఉంటుంది మాట. అదే మాటలా అంటే మా పెద్దబాబు అంటే పెద్ద నాన్న, మా దగ్గర బాపు అంటారు. ఇక పెద్దబాబు చెప్పిన మాట ఇట్లా మైండ్లో కూర్చునిపోయింది నాకు చిన్నప్పుడు చెప్పింది. దొంగతనం లంగతనం చేయొద్దు పోయి, తప్పు పని చేయొద్దు అనే సెన్స్ ఉంటుంది. అట్లా చాలామందికి వాళ్ళ పేరెంట్స్ చెప్పిన కొన్ని మాటలు మంచి విషయాలు అట్లా గుర్తుండిపోయి వాళ్ళు సర్వైవల్ కోసం తప్పు చేయొద్దు అనే సెన్స్ ఉంటుంది. ఆ సెన్స్ వాళ్ళు ఏంటంటే ఆగిపోతారు. అట్లా నా లెక్క ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చేసి ఇట్లా యూట్యూబ్ ఛానళ్ళలో మాట్లాడేటోళ్ళు ఉంటారు, యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటారు, ఈవెంట్స్ చేసుకునేటోళ్ళు ఉంటారు, ఇంకా రకరకాలుగా ఫీల్డ్స్లో ఆర్జేలుగా అవుతూ ఉంటారు, రకరకాలుగా వెళ్ళిపోతారు. ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చేస్తారు. ఇంకా సర్వైవల్ కోసం ఏదంటే అది చేయాలంటే కష్టం అయిపోతుంది. చేసేటోళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు సక్సెస్ అవుతారు, ముందడికి పోతారు. కొంతమందికి లక్ ఫ్యాక్టర్ వల్ల కూడా సక్సెస్ అవుతారు, ముందడికి పోతారు. ఇప్పుడు నేను చూసిన అద్భుతమైన లక్ ఫ్యాక్టర్తో కూడిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు జబర్దస్త్లో, మంచి టీమ్ లీడర్స్గా పెద్ద పేరు వచ్చింది, వాళ్ళకి లక్ కలిసింది. లేదంటే నాతో పాటుగా డోర్ దగ్గర నిల్చున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ లక్ కలిసింది, స్టార్ తిరిగింది, సమ్మని వెళ్ళిపోయారు. కొంతమంది కింద మీద పడి అదోటి ఇదోటి చేసి కూడా ముందడిపోయిన వాళ్ళు ఉన్నారు. 2 రకాల మనుషులు కూడా ఉంటారు. సరే, ఇది ఈ సీజన్లో నేను చూస్తున్న వాళ్ళు చాలామంది సర్వైవల్ కోసం ఏదైనా చేసేటోళ్ళు ఉన్నారు. లైక్ ఇప్పుడు నిఖిల్ స్టోరీ ఇదంతా విన్నాం కదా మనం, ఇక మీరే అర్థం చేసుకోవాలి. నిఖిల్ పృథ్వీ గేమ్స్ బాగా ఆడుతున్నారు, బై స్పోర్ట్స్ బాగా ఆడుతున్నారు, ఏదైనా ఇది ఓకే. ఇది కాకుండా బిగ్ బాస్ సీజన్ విన్నర్ అవ్వడానికి ఉన్న క్వాలిటీస్ ఏంటి, క్యారెక్టర్ ఏంటిది, నేచర్ ఏంటిది, బిహేవియర్ ఏంటిది, ఇవన్నీ చూస్తా అంటే విన్నర్ క్వాలిటీస్ అయితే లేవు నా దృష్టిలో. కొంతమందికి నిఖిల్ విన్నర్ కావాలని గట్టిగా ఉంది, దానివల్ల ఏంటంటే పోరాటం చేస్తారు.
ఇప్పుడు కన్నడ వర్సెస్ తెలుగు అనేది బయట ఎంత నడుస్తుంది పక్కన పెట్టుర్రి, అలా ఛానల్స్లో నడుస్తుంది. ఎందుకంటే వాళ్ళు కన్నడ వర్సెస్ తెలుగు అనేది రావద్దు, వచ్చి ఒకవేళ ఆగిపోవద్దు. యాక్చువల్లీ కన్నడ వర్సెస్ తెలుగు అనేది రావడానికి కారణమే వీళ్ళు, నిఖిల్, యష్మి, పృథ్వీ, ప్రేరణ. వీళ్ళంతా ఒక చోట చేరి, వీళ్ళంతా ఎస్పెషల్లీ నిఖిల్, పృథ్వీ, యష్మి వీళ్ళు బాగా క్లోజ్గా ఉండి మిగతా వాళ్ళందరినీ తొక్కడానికి ప్రయత్నం చేస్తూ వీళ్ళు కలిసి ఆడుతుండేసరికి, వీళ్ళు ముగ్గురు కలిసి ఆడుతున్నప్పుడు వీళ్ళు ముగ్గురు కలవడానికి సిమిలర్ పాయింట్ ఏంటిది, మెయిన్ కోర్గా వాళ్ళు కలవడానికి ఉన్న సబ్జెక్ట్ ఏంటిది, లాంగ్వేజ్. వాళ్ళ ముగ్గురు మధ్యలో ఉన్న లాంగ్వేజ్ బ్యారియర్ లేని విధము, వాళ్ళ ముగ్గురు ఒకే దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు కావడము, ఈవెన్ ప్రేరణ కూడా వాళ్ళ సందులోనే వాళ్ళ ఏరియాలోనే ఉండడం, ఇవన్నీ కూడా కారణం. కాబట్టి మనం లాంగ్వేజ్ అనే పాయింట్ని తీసుకొచ్చినాం అంతే తప్ప లాంగ్వేజ్ అనే పాయింట్ ఎవ్వరు కూడా కావాలని పుట్టించలేదు. వాళ్ళంతా ఒక లాంగ్వేజ్ వాళ్ళంతా ఒక చోట చేరితే మనం లాంగ్వేజ్ గురించి మాట్లాడితే తప్పెట్లయితుంది. రెండు, పృథ్వీ గురించి మాట్లాడదాం. దాని మధ్యలో అసలు మెయిన్ పాయింట్ ఒకటి అన్నా కదా, ఆ పాయింట్ని కవర్ చేసేస్తా. కన్నడ వర్సెస్ తెలుగు. ఎస్, కన్నడ వర్సెస్ తెలుగు. ఇప్పుడే చెప్పిన కన్నడ వర్సెస్ తెలుగు అనేది పుట్టలేదు, వాళ్ళు స్వయంగా పుట్టించుకున్నారు. ఎందుకంటే కన్నడ వాళ్ళందరూ ఒక చోట చేరారు. అక్కడ కన్నడ వాళ్ళందరూ మాత్రమే ఒక చోట చేరినప్పుడు వాళ్ళని కన్నడ బ్యాచ్ అనకపోతే ఏమంటారు, ఏమనాలి? రెండో పాయింట్ చెప్తున్నా, తెలుగు కన్నడ విభేదాలు సృష్టిస్తుంది వాళ్ళు, ఎవరూ కాదు. వాళ్ళకంటే ఎక్కువ సృష్టిస్తుంది. వాళ్ళలో అసలు ఈ లొల్లి ఉండొద్దు అని చెప్పేటోళ్ళు సృష్టిస్తారు తప్ప ఇంకేం లేదు. ఇది భారతీయ షో కాదు. భారతీయ షో, భారతదేశము, ఇండియా, మదర్ టంగ్ ఇండియా, మదర్ టంగ్కి సంబంధించిన షో తెలుగు బిగ్ బాస్. కన్నడ వాళ్ళు ఉండొద్దా? ఉండాలి, 100% ఉండాలి. ఎందుకు ఉండద్దు భయ్? రోహిత్, మెరీనా వాళ్ళు వచ్చినప్పుడు మనం మాట్లాడినాం ఈ టాపిక్లన్నీ. బాబా భాస్కర్ మాస్టర్ వచ్చినప్పుడు మాట్లాడినాం ఈ టాపిక్లన్నీ. ఐ లవ్ బాబా భాస్కర్ మాస్టర్ సీజన్ విన్ కాలేదని బాధపడ్డా, ఏడ్చినా నేను. నీకు తెలియదు, ఆ టైంలో నేను రివ్యూలు కూడా చేస్తలేను. సీజన్ 3 టైంలో బాబా భాస్కర్ మాస్టర్ విన్నర్ కాలేదు. అసలు నాకు ఎంత బాధ అనిపిస్తుంది. లాంగ్వేజ్ బ్యారియర్ తోటి ఆయనకి ఓట్లు లేకపోతే కనుక చాలా తప్పు, ఆయన ఎంత మంచి ఎంటర్టైనరు అని చెప్పి నేను పెద్ద ఫ్యాన్. అది నేను షోయల్కి ఫ్యాన్, నేను బాబా భాస్కర్ మాస్టర్కి ఫ్యాన్, నేను రోల్ రైడాకి ఫ్యాన్. డిఫరెంట్ ఉంటుంది నాదంతా. ఎందుకంటే ఎంటర్టైనర్స్ నాకు ఇష్టం. సన్నీ మచ్చకి ఫ్యాన్. అట్లా ప్రతి దాంట్లో నేను డిఫరెంట్. ఇప్పుడు చూడు, ఇప్పుడు నా ప్రాంతమా బాబా భాస్కర్ మాస్టర్, నా మతమా షోయల్, నా ఏరియానా రోల్ రైడర్ కాదు కదా. అక్కడ ప్రాంతం మతం కాదు, గేమ్ చూస్తాం. ఇక నిఖిల్ దగ్గర వచ్చింది ఏంటంటే గేమ్ ఏముంది అంటే టాస్క్లా, గేమ్ అంటే నేచర్ ఏముంది, గుడ్ నేచర్, హ్యూమన్ బీయింగ్ నేచర్, హ్యూమన్లీ నేచర్ ఏమున్నది, అది మెయిన్ పాయింట్. అది ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే, ఇఫ్ ఇన్ కేస్ ఈ కన్నడ అని తెలుగు అనేది ఎందుకు రాకుండా ఉండేది తెలుసా? ఒకవేళ రావద్దు అనేది ఏంటంటే, నిజంగా అక్కడ నుంచి వచ్చిన పీపుల్, ఆ 3 పీపుల్ ఎవరైతే 4 పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలిసికట్టుగా ఆడినా, వాళ్ళు గేమ్ బాగా ఆడితే, నిజాయితీగా ఆడితే. ప్రేరణ గురించి మనం సపరేట్గా ఎందుకు మాట్లాడుకుంటాం? నిజాయితీగా ఆడుతుంది. ప్రేరణ గురించి సపరేట్గా ఎందుకు చెప్తాం? డెసిషన్స్ ఎప్పుడు కూడా నా గ్రూపు అని చెప్పి తీసుకోకుండా సపరేట్గా, అంటే అందరికీ ఈక్వల్గా ఉండే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది, న్యాయంగా నిర్ణయం తీసుకుంటాం. అందుకే ప్రేరణని మనం గంజాయి వనంలో తులసి మొక్క అంటాం. అర్థమైందా? యా. అయితే ఇక్కడ ఈ బ్యాచ్ అందరూ మంచిగా ఆడితే అసలు ఈ బ్యాచ్ అనే పేరే రాదు. వాళ్ళు బ్యాచ్గా ఆడుతున్నారు, గ్రూప్గా ఆడుతున్నారు, కన్నింగ్గా ఆడుతున్నారు, కలిసి ఆడుతున్నారు, పాయింట్ చేసి ఆడుతున్నారు. కాబట్టి ఈ బ్యాచ్ అనే పేరు వచ్చింది. తెలుగు అండ్ కన్నడ అనేది రావడానికి కారణం ఇదే. అండ్ ఒక పాయింట్ చెప్తున్నా, కన్ఫ్యూజ్ కాకుర్రి. ఒకటే ఒక పాయింట్, దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్. కర్ణాటక నుంచి చూస్తున్న వాళ్ళందరూ కన్నడ వాళ్ళు కాదు. తెలుగు బిగ్ బాస్ని చూస్తే కర్ణాటక నుంచి చూస్తున్న వాళ్ళు, బెంగళూరు నుంచి చూస్తున్న వాళ్ళంతా కన్నడ వాళ్ళు కాదు. కన్నడలో తెలుగు షోలు చూడరంటే చూస్తారు. తెలుగు నుంచి కన్నడకి మైగ్రేట్ అయిన చాలామంది, కర్ణాటకకి మైగ్రేట్ అయిన చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు. లైక్ నెల్లూరు నుంచి, అనంతపూర్ నుంచి, కడప నుంచి, కర్నూలు నుంచి, మన రాయలసీమలో ఉన్న చాలా జిల్లాలు, అంటే ఉన్న జిల్లాల్లోంచి, దాంతోపాటుగా ఇటు నెల్లూరు కైండ్ ఆఫ్ ఆంధ్రలో బార్డర్లో ఉన్న వాళ్ళు అన్ని ప్రాంతాల నుంచి వెళ్ళి ఎక్కువ శాతం బెంగళూరుకి పోతారు. ఎందుకంటే వాళ్ళకి బెంగళూరు 3 hours, హైదరాబాద్ 10 hours. అందుకని చెప్పి అటు ఉరుకుతారు, అక్కడ సెటిల్ అవుతారు, అక్కడనే ఉండిపోతారు. చాలా ప్లేసెస్లో తెలుగు వాళ్ళు ఉన్నారు. కానీ అంతటా కూడా అక్కడ జరుగుతున్న కాన్ఫ్లిక్ట్స్ అక్కడ జరుగుతున్నాయి. తెలుగు మాట్లాడకూడదు, కన్నడనే మాట్లాడాలి, కన్నడ వాళ్ళంతా కన్నడనే మాట్లాడాలి, కర్ణాటకలో కన్నడని నడవాలి, బోర్డు కూడా కన్నడలో ఉండాలి, పంచాయతీ జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్. అది మనకు అవసరం లేదు, చెప్తున్నా. ఎందుకంటే ఈ షో గురించి మాట్లాడేటప్పుడు దాని గురించి మాట్లాడద్దు, అవసరం లేదు. రైట్. ఇక్కడ
కన్నడ పీపుల్ తెలుగు షోలు చూస్తారు 100% చూస్తారు. నాకు కన్నడలో కూడా కామెంట్లు వస్తాయి నాకు చాలా బాగా క్లోజెస్ట్ పర్సన్స్ ఎవరైతే నన్ను బాగా విపరీతంగా ఓన్ బ్రదర్ లాగా ఫీల్ అయ్యే కొంతమంది కన్నడ పీపుల్ ఉన్నారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళందరికీ ఎటువంటి డౌట్ లేదు, కన్నడ వాళ్ళు తెలుగు షో చూస్తున్న వాళ్ళకి ఎటువంటి డౌట్ లేదు నేను గౌతమ్కి వేయాలన్నా నిఖిల్కి వేయాలని. వాళ్ళకి 100% షూర్ షాట్గా నిఖిల్కి వేయాలని ఉంది. వాళ్ళందరికీ నిఖిల్ గెలవాలని ఉంది. వాళ్ళందరిలో కొంతమందికి మాత్రమే ఇంకా సపరేషన్స్ ఉండొచ్చు, గేమ్ బాగా ఆడిన వాళ్ళకి వేయాలని. చాలామంది కన్నడ పీపుల్కి ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇప్పుడు కామెంట్లు డిఫరెంట్గా వస్తాయి. అన్నా నేను కర్ణాటక కాకపోతే నేను ఇతనికి సపోర్ట్ చేస్తాను, ఇట్లాంటివి వస్తాయి. అవన్నీ అంబక్కు విడిచిపెట్టు. ఇక కన్నడ వాళ్ళకి ప్రాబ్లం లేదు, వాళ్ళకి డౌట్ లేదు. నిఖిల్కి ఓటేసుకోవడానికి వాళ్ళు రెడీ, పృథ్వీకి ఓటేసుకోవడానికి వాళ్ళు రెడీ, యష్మికి ఓటేసుకోవడానికి వాళ్ళు రెడీ, ఈవెన్ ప్రేరణకు ఓటేయడానికి వాళ్ళు రెడీ. కానీ మన తెలుగు వాళ్ళకే, తెలుగు పబ్లిక్కే, తెలుగు పీపుల్కే పెద్ద డౌటు. మనం నిఖిల్కి వేయాలన్నా ఓటు, గౌతమ్కి వేయాలన్నా ఓటు. నిఖిల్ గెలవాలన్నా గౌతమ్ గెలి. ఎందుకు? నీ గేమ్ ఎవడు బాగా ఆడితే వాడికి. ఒకటి చెప్తున్నా, వాళ్ళకి ఎట్లాగో డౌట్ లేదు, మంచిగా ఆడకపోయినా అతనికి సపోర్ట్ చేస్తారు. నీకే డౌట్ ఉంది, ఒక్కటి చెప్తాను, నీకే డౌట్ ఉంది, నేను ఎవరికి వేయాలి ఓటు, ఎవరికి వేయాలి. నువ్వు అర్థం చేసుకో. ఇది ఎండ్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళకి డౌట్ లేదు, వాళ్ళు నిఖిల్కే వేస్తారు. నీకు డౌట్ ఉంది, నువ్వు ఎవరికి వేస్తావు వేసుకో. రెండు టాపిక్లు అయిపోయినాయి. నెక్స్ట్ మూడోది పృథ్వీకి బయట గర్ల్ ఫ్రెండ్ ఉంది భయ్. సర్వైవల్ కోసం కాదా విష్ణుప్రియతో ట్రాక్ నడిపిస్తుంది? విష్ణుప్రియ ట్రాక్ నడిపిస్తుంది అన్నప్పుడు, విష్ణుప్రియ సైడ్ నుంచి ఉందన్నప్పుడు నువ్వు ఏం ఎంకరేజ్ చేయలేదన్నప్పుడు మ్యాన్లీగా తిరుగుతున్నావు చూసినావా? తిరగకు. నిజంగా నువ్వు మ్యాన్లీ పర్సన్ అయితే, లేదమ్మాయి నాకు బయట ఒక అమ్మాయి ఉంది ప్లీజ్, ఇది రాంగ్గా పోతుంది, అనవసరంగా నా బాండింగ్కి ఇబ్బంది అవుతుంది అని చెప్పాలే. ఇప్పుడు నిఖిల్ పృథ్వీ చేస్తున్న సేమ్ థింగ్ కదా. బయట అమ్మాయి ఉందని చెప్పిన ఇట్లా రుద్దించుకోవడం, వెంట్రుకలు వీకించుకోవడం ఎందుకు? ఇవన్నీ ఏంటిది? మళ్ళీ ఏమంటే ఈ సబ్జెక్ట్ గట్టిగా మాట్లాడితే ఏమైందంటే మనకి వీడియోలు లేచిపోతాయి, ఛానల్ ఎగిరిపోతాయి. అందుకని చెప్పి మాట్లాడలేకపోతున్నా. ఇవన్నీ కూడా కొంత సెన్సిటివ్ కైండ్ ఆఫ్ థింగ్స్ టు మోటివేట్ సంథింగ్. అవన్నీ చేయించుకోవడాలు ఎందుకు? పృథ్వీ కావచ్చు, నిఖిల్ కావచ్చు, అప్పుడు సోనియా ఉన్నప్పుడు అదే పని మీద ఉండేటోళ్ళు. ఎస్ అయిపోయింది, సోనియా వెళ్ళిపోయింది, అయిపోయింది. ఆ తర్వాత ఎవరి ట్రాక్లు వాళ్ళు, విష్ణుప్రియతోటి ఇదే పంచాయతీ. అక్కడ ఈయన యష్మితోటి చేయనట్టుగా కనిపించినట్టు వినిపించినట్టు ఆయన ట్రాక్ ఆయన నడిపిస్తానే ఉన్నాడు. అందరికీ తెలుసు, జగమెరిగిన సత్యం. మూసుకొని కూర్చుంటారు అందరు జనాలు. అవన్నీ కనబడాయి చాలామందికి. నాకు అది బాధ. నెగిటివ్ పాయింట్స్ని ఎవరు చెప్పట్లేదు. అదే గౌతమ్ కృష్ణ సైడు ఇంకెవరి సైడు నెగిటివ్ పాయింట్స్ ఉంటే, రోహిణి పోస్ట్ పెట్టి, ఇదివరకు వేరే సీజన్లలో ఏ కంటెస్టెంట్ ఇంకో కంటెస్టెంట్ గురించి పోస్ట్ పెట్టలేదా? లోపల ఉన్నప్పుడు గుర్తు తెచ్చుకొని సీజన్ 5లో పెట్టలేదా? సీజన్ 5లో టాప్ కంటెస్టెంట్ కూడా పెట్టిర్రు ఫ్రెండ్కి. సీజన్ 5లో టాప్ కంటెస్టెంట్ నామినేషన్లు లేనప్పుడు తన క్లోజెస్ట్ కంటెస్టెంట్కి పోస్టులు పెట్టిర్రు. ఏం మాట్లాడుతున్నారు భయ్య? ఎక్కడ జరగంది ఇప్పుడే జరిగిందట. ఆర్ట్ బ్యాచ్, ర్యాట్ బ్యాచ్ వీళ్ళు మాత్రమే చేసుకున్నారట. ఏం సీజన్లు చూస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు? నోటికి ఏదో వస్తుంది. అండ్ ఇంకోటి, పోస్టులు పెట్టిర్రు, తప్పు అయిపోయింది అనుకున్నాం పీకని. అది పెద్ద పంచాయతీ అయినప్పుడు సదరు ఒక కంటెస్టెంట్ ఫ్యామిలీ మెంబర్ మదరు ఒక మిగతా కంటెస్టెంట్లని చెప్పుతో కొడతా అన్న సెన్స్లో ఏంది వీళ్ళు హిట్ లైక్ హార్డ్ సంథింగ్ అట్లాంటి పోస్ట్ పెట్టినప్పుడు, ఏం క్యారెక్టర్ ఏం నేచర్ని క్యారెక్టర్ అసోసియేషన్ చేసినప్పుడు మరి అప్పుడు ఎందుకు లేవలేదు నోర్లు చాలామందికి? అది నా బాధ. ప్యూర్లీ ఇట్స్ మై పర్సనల్ పెయిన్. అరే ఎందుకు నేనేమో వీడియోలు చేయలేకపోతాను. నా బాధ ఏంటంటే, నాకు ఇప్పుడు ఇది సైమిల్టేనియస్గా బిజినెస్ రన్ చేసుకోవాలి, ఇది నడుపుకోవాలి, లైవ్ చూడాలి, గ్రంథాలు రాయాలి. ఈ గ్రంథాలు 4వ గ్రంథం ఇది. ఈసోటి గ్రంథం 4. నార్మల్గా ఇంత పెద్ద గ్రంథాలు కాకుండా చిన్న సైజు గ్రంథాలు 3. మొత్తంగా ఇప్పటికి 6 అయిపోయినాయి. ఇది 7వ బుక్ అవుతుంది. ఈ గ్రంథాలు రాయాలి, లైవ్ చూడాలి, గ్రంథాలు రాయాలి, ఈ బిజినెస్ చూసుకోవాలి, దీనికి సంబంధించిన అన్ని చేసుకోవాలి. ఇప్పుడు స్వాతి ఒక్కతే కష్టపడుతుంటే మనం చూస్తూ ఊరుకోలేము, 2 పిల్లలు. ఇవన్నిటితోటి నేను చేయలేకపోతున్నా. నాకు నిజంగా చెప్తానా, చేతి కిందికి ఈ తమిళ చేసేటోళ్ళు వీళ్ళంతా కావాలి. నెక్స్ట్ సీజన్కి అయితే ఖచ్చితంగా ఒక టీమే కావాలబ్బా, లేకపోతే నేను చేయలేకపోతున్నా. ఒక్కడనే మొత్తం అన్నీ చేయాలంటే కష్టమైపోతాను. సరే ఖచ్చితంగా ఫర్దర్గా నేను కొంచెం ప్లాన్డ్గానే ఉంటాబ్బా. సింగిల్ హ్యాండ్ గణేష్ లెక్క అంటే నడవదు. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్ కావాలి. ఇల్లు కొంచెం పెద్దగా ఉంటే ఏంటంటే మనం ఈవెన్ ఎంప్లాయీస్ కోసం ఒక రూమ్ కేటాయించుకోవచ్చు, ఆఫీస్ రూమ్ లెక్క సెటప్ చేసుకోవాలి. సరే చేయలేకపోతున్నా, కానీ ఇట్లాంటి మంచి టాపిక్లు ఉన్నాయి.
సో వీళ్ళు ఎంత తప్పు అంతకంటే తప్పులు పెద్ద తప్పులు చేస్తున్న వాళ్ళని ఫోకస్ చేసి చూపిస్తలేరు. ఫోకస్ చేసి చూపించాలి. ఇది చాలామందికి రీచ్ కావాలబ్బా వీడియో, చాలామందికి రీచ్ అయ్యేటట్టు చూడండి ప్లీజ్. లైక్ కొడితే రీచ్ అవుతుంది అంతే. సరే, అయితే ఇక్కడ పృథ్వీ బయట గర్ల్ ఫ్రెండ్ ఉంది, చెప్పట్లేదు, అస్సలు కూడా చెప్పలే. బయట గర్ల్ ఫ్రెండ్ వచ్చి స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత కూడా చాలా క్యూట్గా ఆమె మెయింటైన్ చేసింది. ఇదంతా కూడా సర్వైవల్ కోసం. ఇప్పుడు ఇక్కడే ఉంటే సర్వైవల్ బాధ అనేది ఉండదు, ఎక్కడికైనా పోతే మనకు సర్వైవల్ బాధ అని ఉంటుంది. అప్పుడు మనోళ్ళు అంతా కూడా మూటిగా చేరి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు పోవడానికి స్కెచ్లు వేసుకోవడం ముందడికి పోతారు. అదే వీళ్ళంతా చేస్తున్నది. ఇప్పుడు దర్శిని గౌడ అనే అమ్మాయి వచ్చింది, ఇప్పుడు తేజస్వి గౌడ రేపు నిఖిల్ కోసం వస్తుంది. ఎవరి కోసం ఎవరు వస్తున్నారు, నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారు, ఎవరి కోసం ఎవరు వస్తున్నారు, దేనికోసం వస్తున్నారో ఒకసారి చూడండి, గమనించండి. వాళ్ళు సపోర్ట్ చేసుకుని ముందడికి పోవడానికి సపోర్ట్ చేసుకుంటున్నారు. దర్శిని గౌడకి మరి విష్ణుప్రియతో జరుగుతున్న ట్రాక్ తెలుసు కాబట్టి నాగార్జున గారు విష్ణుప్రియతో మరి ఏం మాట్లాడుతామనంటే థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ పృథ్వీ. ఇప్పుడు పృథ్వీకి పెట్టిన మెయిడ్, పృథ్వీకి పెట్టిన పర్సనల్ కేర్ టేకర్ కింద ఫీల్ అవుతున్నారు వాళ్ళ అమ్మ కానీ దర్శిని గౌడ అనేట ఆమె కానీ. విష్ణుప్రియ ఒక పని మనిషి పృథ్వీకి, ఈ పని మనిషి పనులు చేస్తూ ఉంటుంది. విష్ణుప్రియ అన్ని రకాల ఎమోషన్స్ని, అన్ని రకాల కైండ్ ఆఫ్ థింగ్స్ని అందించడానికి రెడీగా ఉన్న ఒక ఇస్తారు అన్నట్టుగా ఉన్నది. ముఖ్యంగా విష్ణుప్రియని చూస్తా అంటే వాళ్ళ అమ్మ వచ్చి థ్యాంక్ యూ నా కొడుకుని మంచిగా చూసుకుంటున్నందుకు, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వచ్చి థ్యాంక్ యూ మా పృథ్వీని మంచిగా చూసుకుంటున్నందుకు, మొత్తం పనులన్నీ చేసి పెడుతున్నందుకు. కాఫీ అంటే కాఫీ వస్తుంది, టీ అంటే టీ వస్తుంది, స్నాక్స్ అంటే స్నాక్స్ వస్తుంది, టిఫిన్ అంటే టిఫిన్ వస్తుంది, అక్కడ వచ్చి చేరుతాయి అంతే. ఏదైనా తను వచ్చి చేసి ఇచ్చేస్తుంది, అంత రెడీగా ఉన్నది. ఈ పాయింట్ విష్ణుప్రియకి చెప్పి, విష్ణుప్రియ నాకు ఒక అమ్మాయింది బయట, మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం, ప్లీజ్ ఇలాంటివి చేస్తే నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది అని చెప్పాలి కదా, చెప్పారు. ఎందుకంటే ఈ ట్రాక్ ఉంటుందంటే ఎక్కువ రోజులు సర్వైవ్ అవ్వగలుగుతారు. ఇఫ్ ఇన్ కేస్ ఈ మాట ఎప్పుడో ఆయన చెప్పుంటే, ఎప్పుడో ఆయన కుండబద్దలు కొట్టినట్టు చెప్పుంటే ఈ పాటికి ఆయన బయట ఉండేటోడు. అర్థమైందా? ఇది వాళ్ళ కన్నింగ్ స్ట్రాటజీతో ముందుకు పోవడం. నెక్స్ట్ ఇక్కడ మ్యాంగ్లూర్ సంబంధం గురించి నిఖిల్ మాట్లాడిన మాట గుర్తు చేస్తున్నా. నిఖిల్ వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు మ్యాంగ్లూర్ సంబంధం ఓకేనా, మరి ఇది ఓకేనా, మ్యాంగ్లూర్ సంబంధం ఓకేనా, మరి ఇది ఓకేనా, మ్యాంగ్లూర్ సంబంధం ఓకేనా, ఇది ఓకేనా అంటే మనం మ్యాంగ్లూర్లో సంబంధం చూస్తామా అని అంటున్నాడేమో అని అనుకున్నా. కానీ మ్యాంగ్లూర్ సంబంధం అంటే దర్శిని గౌడ సంబంధం ఓకేనా, లేదంటే సపరేట్గా మరి ఇంకో సంబంధం, ఈ సంబంధం ఓకేనా అంటే విష్ణుప్రియ ఓకేనా, ఆ అమ్మాయి ఓకేనా, విష్ణుప్రియ ఓకేనా, ఆ అమ్మాయి ఓకేనా అంటే ఆయన ఇష్టం, ఆయన ఎవరంటే వాళ్ళే అని ఆమె అన్నది. కిల అంత నవ్విపోయిందే వాళ్ళమ్మ. మరి ఆమెననే చెప్పాలన్నా, బయట ఒకరు ఉన్నారని చెప్పరు, ఎందుకు చెప్తారు? అంతా సర్వైవల్ కోసం మాత్రమే ఇక్కడ నడుస్తున్న గేము. సర్వైవ్ కావడానికి నానా సంకలు నాకుతున్నారా అంటే 200% కాదు 1000% నిజం అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ గ్రూప్ గేమ్, వాళ్ళు ఆడుతున్న గ్రూప్ గేమ్ వల్లనే ఇక్కడ లాంగ్వేజ్ బ్యారియర్ వచ్చింది. ఒక లాంగ్వేజ్ వాళ్ళంతా ఒక చోట చేరి వాళ్ళు ఆపోజిట్లో ఉన్న వాళ్ళందరినీ టార్గెట్ చేసుకుని నామినేట్ చేస్తుంటే అప్పుడు లాంగ్వేజ్ బ్యారియర్ వచ్చింది. సోనియా ఉన్నప్పుడు ఈ పాయింట్ని ఫస్ట్ రేజ్ చేసిన పర్సన్ సోనియానే. మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, మీరంతా ఒకరంతా ఒక దగ్గర నుంచి వచ్చిన వాళ్ళంతా గ్రూప్ గేమ్ ఆడుతున్నారని మొదలు పెట్టింది సోనియా. మొదలు పెట్టంగానే నిఖిల్ మహాత్ముడు చాలా తెలివిగల్లోడు, లపక్కన బుట్టలు వేసుకొని సంకలు వేసుకున్నాడు. ఆయన సంకలకి బయటకు రాలేగా, స్మెల్ బాగుందని చెప్పి పక్కన పడిపోయింది. సారీ, క్షమించాలి తప్పుగా మాట్లాడంటే. అయితే ఆమెని మ్యానిపులేట్ చేసి ఆమెను దగ్గర ఉంచేసిండు. కథం ఇక ఆమె అసలు బయటకే రాలే, ఆమె వాళ్ళ కోసం పోరాటం చేయడం మొదలుపెట్టింది. అప్పుడు చూడు ఎంత డ్రామా. ఇప్పుడు యష్మి ప్రేరణ అప్పుడు వీళ్ళకి ఆపోజిట్, యష్మి పృథ్వీకి అండ్ నిఖిల్కి ఆపోజిట్గా నిలబడ్డారు. తెలివి మామూలు తెలివి కాదు, సర్వైవల్ తెలివి అంటూ దీన్ని. మధ్య మధ్యలో అక్కడి నుంచి చూసే కర్ణాటక నుండి చూసే పీపుల్ కోసం హై ఇవ్వడానికి హులీ డ్యాన్సుని చేయడం, ఇది ఏంటంటే ఒక సెడక్షన్ కైండ్ ఆఫ్ వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ ఇవ్వడం అన్నట్టు. మనం రరే గుర్తు చేసుకోర్రా రే, ఇది ఫేమస్ చేయర్రా రే, ఓట్లు వేయర్రా రే అని చెప్పి గుర్తు చేసినట్టు హై ఇవ్వడానికి ట్రై చేయడం ప్రతిసారి. ఈవెన్ దగ్గరికి వస్తుంటే యష్మి ముగ్గురు కలిసి రెగ్యులర్గా అదే ప్యాటర్న్లో పోతూ ఉన్నారు. అప్పుడు నబీల్ 2-3 సార్లు చేసింది కానీ ఆ తర్వాత గలవలే వెళ్తాడు, ఎందుకంటే వాళ్ళే కలిసి చేసుకుంటారు, ఇతను రానియరు. సరే, నెక్స్ట్ ఇక్కడ మిస్టేక్ ఎవరిది అనేది ఒకటి చెప్పేసి మనం క్లోజ్ చేసుకోబోతున్నాం. అవినాష్ టేస్ట్ ఇష్యూ కూడా డీల్ చేద్దాం. అయితే మేజర్ మిస్టేక్ ఎవరిదంటే మేనేజ్మెంట్ మిస్టేక్ అంట. ఎస్, మేనేజ్మెంట్లో బ్యాచ్ ఉండడం వల్ల, ఎక్కువ మంది వాళ్ళు ఉండడం వల్ల ఇక్కడ వీళ్ళకి సపోర్ట్ దొరుకుతుంది. అండ్ ఇంకోటి టీవీ ఇండస్ట్రీలో 50 to 60% ఆక్యుపైడ్ బై
కే బ్యాచ్. సో వాళ్ళ వల్ల అక్కడ టీవీ సీరియల్స్లోనే ఒక టీవీ సీరియల్ ఆర్టిస్టు లాస్ట్ ఇయర్ అమర్దీప్ చౌదరికి సపోర్ట్ చేసిన వ్యక్తి కన్నడ బ్యాచ్ అనే పాయింట్ మీదకి వెళ్ళి ఒక వీడియో చేసింది. ఆ తర్వాత నుంచి బిగ్ బాస్ వీడియోసే చేస్తుడు బంద్ చేసిన, ఆయన చేయట్లేదు పెద్దగా. ఈ టీవీ ఇండస్ట్రీ మొత్తం కన్నడ వాళ్ళతో నిండిపోయింది, అసలు మనకు ఛాన్స్లే రావు, తెలుగు వాళ్ళని అసలు తొక్కి పడేస్తున్నారు అని చెప్పి ఆయన గట్టిగానే మొత్తుకున్నాడు. పాప ఆయన ఎమోషన్, ఆయన బాధనంతా కక్కుకున్నాడు. కానీ ఏం చేస్తాడు, అక్కడ ఉన్నది ఏంది అమర్దీప్కి ఫ్రెండ్, మన అమర్దీప్ వాళ్ళ మిస్సెస్ తేజస్వి కూడా అమర్దీప్కి బాగా క్లోజ్ ఫ్రెండ్ నిఖిల్ మలియాక్కల్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఏం చేస్తాడు, ఇక ఏం చేయలేడు కదా, పూసుకొని కూర్చోవాల్సి వస్తుంది. సో అక్కడ చాలామంది మేనేజ్మెంట్లో వాళ్ళు ఉండడంతో వాళ్ళకి ఎక్కువ స్కోప్ దొరుకుతుంది. అండ్ ఇంకోటి, తెలుగు వాళ్ళే కంప్లీట్గా ఉంటే మనోళ్ళు రచరచ చేయడానికి ఇష్టపడరు. మనోళ్ళు వాళ్ళ క్యారెక్టర్ బ్యాడ్ అవుతుంది అంటే అక్కడ నుంచి తప్పుకుంటారు. లైక్ మీరు గమనించండి, సీజన్ 6లో చూస్తే రోహిత్, మెరీనా తప్ప మిగతా వాళ్ళంతా దాదాపు తెలుగు వాళ్ళు. 99.99% ఏం బ్రష్ రాకుతుర్రు అయ్యా, పర్ర 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 ఎంతసేపు నుంచి రాకుతారు వాళ్ళు. సరే ఫస్ట్ పాయింట్, ఆ సీజన్ 6లో చూస్తే బాలాదిత్య అన్న స్వచ్ఛమైన తెలుగు మాట్లాడు, చంటి అన్న స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతారు, మన గీతు ఆదిరెడ్డి తెలుగు కంప్లీట్ తెలుగు, అని తమిళ వస్తుంది కావచ్చు, కన్నడ వస్తుంది కావచ్చు, కానీ తెలుగు వాళ్ళు వీళ్ళు, తెలుగులో పుట్టి తెలుగులో పెరిగిన వాళ్ళు. ఆ సీజన్లో ఉన్న చంటి, ఆ సీజన్లో ఉన్న ఫైమా, ఆ సీజన్లో ఉన్న ఆర్జే సూర్య, ఇనయ, శ్రీహాన్, రేవంత్ అంతా తెలుగు వాళ్ళు. ఏమైంది అక్కడ, బూమ్ బూమ్ షక్ షక్ అయింది. సో ఈ పుల్లలు పెట్టి సర్వైవల్ కోసం ఏదైనా చేయడానికి, ఎంత దిగజారడానికైనా, ఎటువైపు పోవడానికైనా రెడీగా మనోళ్ళు లేరు. మనోళ్ళు అన్నిటినీ యాక్సెప్ట్ చేస్తారు, మనోళ్ళు అన్నిటినీ ఆదరిస్తారు, మనోళ్ళు అన్నిటినీ ప్రేమిస్తారు. దీనివల్ల ఏంటంటే ఇక్కడ ఇవన్నీ లేవు. మనకి లాంగ్వేజ్ బ్యారియర్ లేదు, మనకి తెలుగు బిగ్ బాస్ అని చెప్పి మనకి హిందీ వాళ్ళని 10 మందిని వేసినా కానీ ప్రాబ్లం లేదు. తెలుగు బిగ్ బాస్ అని కన్నడ వాళ్ళని 4 ఉత్తరప్రదేశ్ వాళ్ళని, ఒరిస్సా వాళ్ళని, హిందీ వాళ్ళని ఎవరిని వేసినా ప్రాబ్లం లేదు. మనం టాప్ 5 దాకా కూడా తీసుకొచ్చుకున్నాం. తెలుగు వచ్చా, గింత రాదు, కలకత్తా నుంచి వచ్చిండు, ఏమవుతుంది తెలుగు పోయేదాకా కూడా తెలుగు రాదు, అయినా మనమే అడ్జస్ట్ అయినాం. ఆయన ఏం మాట్లాడితే ఇన్ని అర్థం చేసుకున్నాం, సబ్ టైటిల్స్ చదువుకొని సంబరపడినాం, అవునా కదా. లైక్ దట్ ఈ సీజన్లో కూడా సబ్ టైటిల్స్. ఎడిటర్ మామ బాధ ఏందో, ఎడిటర్ మామ ఫోన్ చేసి ఉండొచ్చు ఇది బిగ్ బాస్ డైరెక్టర్కి, సార్ ఇప్పుడు నెక్స్ట్ సీజన్ కన్నా మొత్తం తెలుగు వాళ్ళని తీసుకురండి సార్, ఈ సబ్ టైటిల్ చేయడానికి 30 రోజుల్లో కన్నడ నేర్చుకోవడం ఎలా అని బుక్ అంతా చదివింది సార్, 2 రోజులల్లో చదివి సబ్ టైటిల్స్ రాసిన సార్. అక్కడ డైరెక్టర్ చెప్పుండొచ్చు, ఒరే పిచ్చోడా ఎందుకురా నువ్వు కన్నడ బుక్ తీసుకుని 30 రోజుల్లో ఎలా అనేది చదివావు, నన్ను అడిగితే నేను చెప్పేవాడిని కదా ట్రాన్స్లేషన్ అంటే. సార్ మీకు తెలుగు చక్కగా రాదు కదా, మీకు తెలుగు చక్కగా రాదు కదా సార్, అందుకే మిమ్మల్ని అడగలేదు. అట్లా అంటావా, అయితే ఓకే 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 సరే 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 అని చెప్పి అని ఉండొచ్చు. కంప్లీట్గా వాళ్ళ అంటే టీంలో చాలామంది ఉన్నారులే. సో ఇది మేనేజ్మెంట్ బిగ్గెస్ట్ మిస్టేక్. తెలుగు బిగ్ బాస్లో తెలుగు వాళ్ళని ఎక్కువ తీసుకోండి. తెలుగులో లేరా కంటెస్టెంట్లు, తెలుగులో దొరకరా కంటెస్టెంట్లు. ఓన్లీ ఇన్స్టాగ్రామ్లో ఎత్తుక్కుంటే 10 మిలియన్ ఫాలోవర్సు, 1 మిలియన్ ఫాలోవర్సు, 5 మిలియన్ ఫాలోవర్సు, 2 మిలియన్ ఫాలోవర్స్ తోటి చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళని తీసుకురావచ్చు, వాళ్ళని మాట్లాడుకోవచ్చు. టీవీ సీరియళ్ళల్లో, సినిమాలలో తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ చాలా వరకు బెటర్గా ఉంది, తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో తెలుగు వాళ్ళు ఉన్నారు, అక్కడి నుంచి తీసుకురావచ్చు. ఎందుకు అంటే తెలుగు బిగ్ బాస్ కాబట్టి అబ్బా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే తెలుగు బిగ్ బాస్ కాబట్టే. హిందీ బిగ్ బాస్లో నువ్వు అందరినీ తీసుకోవచ్చు, ఎందుకంటే దేశం మొత్తం కలిపి చేసేది కాబట్టి. ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ అని పెట్టినందుకు నేను మాట్లాడుతున్నా అంతే. ఇప్పుడు కన్నడ బిగ్ బాస్ ఉంది, అక్కడ కన్నడ బిగ్ బాస్లో కన్నడ వాళ్ళని తీసుకుంటున్నారు, తెలుగు వాళ్ళని కూడా తీసుకుంటున్నారు. తెలుగు వాళ్ళు విన్నర్ కాలేదా అంటే మన దగ్గర కూడా అయ్యారు అబ్బా. ఇప్పుడు బిందు మాధవి విన్నర్ అయింది, ఆమె ఇక్కడ ఉండేట ఆమెనా, పేరుకు తెలుగు ఆమె, కానీ తమిళనాడులో ఉంటుంది, తమిళనాడులో సర్వైవ్ అయితే అక్కడనే ఉంటుంది, అక్కడి నుంచి నడిపిస్తుంది మొత్తం అంతా. మన దగ్గర టాప్ 5కి రాలేదా, ఎంతమంది రాలేదు. కలకత్తా నుంచి వచ్చిన అతను టాప్ 3లో లేడా, టాప్ 4లో లేడా, చెప్పురు ఒక మాట, లేడా, ఉన్నాడు కదా టాప్ 4లో. విన్నర్గా అంటే ఇప్పుడు శివబాలాజీ అన్నది ఎక్కడ, నువ్వు ప్రాపర్ తెలియదు నాకు, శివబాలాజీ అన్నది ఎక్కడ, బాన్ అండ్ బాటమ్. సో అట్లా చాలా దగ్గర నుంచి వచ్చిన టాప్ 5లో లేరా, ఉన్నారు. బాబు భాస్కర్ మాస్టర్ కూడా టాప్ 5లో ఉన్నాడు. విన్నింగ్ దాకా పోయిన వాళ్ళు ఉన్నారు, 50 కూడా విన్నింగ్ దాకా పోయిన కంటెస్టెంటే కాదా. మనం ఎంకరేజ్ చేయలేదా, చేస్తారు, ఎంకరేజ్ అందరూ చేస్తారు. అన్ని లాంగ్వేజ్లలో వేరే లాంగ్వేజ్ నుంచి ఒకరో ఇద్దరు ఉంటే ఓకే, మొత్తం బ్యాచ్ ఉండి ఆ బ్యాచ్ అంతా గ్రూప్ గేమ్ ఆడుతుంటే ఏడికి వెళ్ళి అవుతుంది చెప్పు. వాళ్ళతో పాటుగా వచ్చిన అందరూ ఓజీస్ సంబంధించిన, పాతోళ్ళకి సంబంధించిన ఒక్క కంటెస్టెంట్ లేడు, ఒక నబీల్ తప్ప. దిక్కు దివాన్ లేదు, మొత్తం స్వీప్ అవుట్ అయ్యారు. అర్థమైందా,
అర్థం చేసుకోరు ఇప్పటికీ. అర్థం చేసుకోకుండా ఇది భారతీయత, ఇది దేశ నాణ్యత, వైజాగ్ స్టీల్, మన్ను మశానం. సరే నెక్స్ట్ యష్మి గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఈ బ్యాచ్లో యష్మి కూడా ఉంది. యష్మి నిఖిల్తో ట్రాక్ చేయడానికి ట్రై చేసింది, పృథ్వీతో చేయడానికి ట్రై చేసింది, గౌతమ్ కృష్ణతో ట్రాక్ చేయడానికి ట్రై చేసింది. ఎందుకంటే సర్వైవల్ కోసం. వాళ్ళ నాన్న వీళ్ళ అమ్మలు వచ్చి ఏం చెప్పారు, పృథ్వీ వాళ్ళ అమ్మ ఏం చెప్పింది, నిఖిల్ వాళ్ళ అమ్మ ఏం చెప్పింది, యష్మి వాళ్ళ నాన్న ఏం చెప్పింది, గ్రూప్ గేమ్ వద్దు ఇండివిజువల్గా ఆడండి అని చెప్పారు. అంటే వాళ్ళంతా గ్రూప్ గేమ్ ఆడుతున్నారని వాళ్ళే కదా, మిగతా వాళ్ళు ఎవరన్నా చెప్పారు గ్రూప్ గేమ్ ఆడొద్దని? మిగతా వాళ్ళ ఏ పేరెంట్ అన్నా వచ్చి చెప్పిందా గ్రూప్ గేమ్ గురించి? ఇలా ముగ్గురు పేరెంట్స్ వచ్చి గ్రూప్ గేమ్ గురించి ఎందుకు మాట్లాడారు? అది అర్థం చేసుకోరు అబ్బా ప్లీజ్. ఈవెంట్ సర్వైవల్ కోసం ట్రాక్ని పెట్టడానికి చాలా ప్రయత్నం చేసింది, వర్కౌట్ కాలే, ఎక్కడ ట్రాక్ సెట్ కాలే. పృథ్వీకి విష్ణుప్రియ తలుక్కుంది, విష్ణుప్రియతో ఇడగొట్టడానికి చాలా కష్టపడ్డది. నిఖిల్ని తలుక్కుందాం అంటే నిఖిల్ తలుక్కొని ఇడిచిపెడతారు, తలుక్కుంటే ఇడిచిపెడతారు, బయటకు తెలియవద్దు కానీ ట్రాక్ నడవాలి, బయటకు తెలియవద్దు కానీ కావాల్సినవి కావాలి. ఇవన్నిటితోటి యష్మికి ఇదంతా వర్కౌట్ కావాలి. గౌతమ్ కృష్ణతో చేద్దామంటే ఒక్కసారి ఓకే అయింది, ఆ తర్వాత ట్రయాంగిల్ అనేసరికి మనకి బీపీ లేచి అక్క అన్నట్టు తూస్ అయిపోయాయి. ఇక గౌతమ్ కృష్ణ సర్వైవల్ కోసం ప్రతిసారి కూడా ట్రాక్ వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది ఎట్లా బిస్కెట్ అవుతుంది. జెన్యున్గా తను ముందు పోతూ ఉంటాడు. ఇట్లాంటి ట్రాక్లు వేస్తే బిస్కెట్ అవుతాడు. పోయిన సీజన్లో కూడా ట్రాక్ నడిపిద్దామని చూసిన బిస్కెట్ అయింది. ఈ సీజన్లో అయితే పెద్ద బిస్కెట్ అయింది, మామూలు బిస్కెట్ కాదు. ఇదంతా నీకు నడవదు అని చెప్పి వాళ్ళ అన్న కూడా వచ్చి చెప్పాడు. సో సర్వైవల్ కోసం ప్రయత్నాలు చేస్తే సంకనాగిపోతారు. అది మాత్రం గెలుస్తారేమో, గెలిచినా ఆ గెలుపుకు వాల్యూ ఉండదు. ఇక విష్ణుప్రియ తెలిసి చేస్తుందా తెలియక చేస్తుందా? అవినాష్కి పృథ్వీ అండ్ దర్శిని గౌడ సంగతి తెలుసు, విష్ణుప్రియకి ఎంతో కొంత తెలుసు. తెలిసిన అందరూ చెప్పిన విష్ణుప్రియ మాంతలేదు. జెన్యూన్ ప్యూర్ సోల్ ఏం చేస్తాం? ఆ ప్యూర్ సోల్తో చెప్పులు కుట్టుకునేది అది సోలు దేనికి? ఎందుకు పనిచేస్తుంది? జెన్యూన్గా ఏం చేస్తుంది, జెన్యూన్గా ఉంది, జెన్యూన్గా ఏం చేస్తుంది అనేది నా పాయింట్. జెన్యూన్గా ఏం చేయాలి? జెన్యూన్గా గేమ్ ఆడాలి, జెన్యూన్గా డెసిషన్ తీసుకోవాలి, జెన్యూన్గా మనిషి నిజాయితీగా మాట్లాడాలి. అవన్నీ చేస్తుందా? లేదు కదా. జెన్యూన్గా పృథ్వీతోటి ఉంటుంది. ఏం జెన్యూన్ రా నాయన, అయ్యా మీరు జెన్యూన్ అనేటోళ్ళకి నెత్తి నోరు కొట్టుకొని చెప్తానా? జెన్యూన్గా ఏం చేస్తుంది? జెన్యూన్గా ఏం చేస్తుంది? సీజన్లో ఏమన్నా చేస్తుందా? తనకు ఉపయోగపడేదాన్ని చేసుకుంటుందా? షోకు ఉపయోగపడేదాన్ని చేస్తుందా? ఓన్లీ తన పర్సనల్ థింగ్ వాడు నచ్చిండు కాబట్టి నేను వానితో ఉంటాను. గది తప్ప ఇంకేమైనా ఉందా జెన్యూన్గా? పృథ్వీని ఎవరైనా ఏమనంటే హర్ట్ అయిపోతుంది. మరి జెన్యూనిటీ ఏంది? గదే జెన్యూనిటీ అంటే పృథ్వీ పట్ల జెన్యూనిటీ తప్ప షో పట్ల కానీ, మన పట్ల కానీ, దేశం పట్ల కానీ ఎందుకు వస్తుంది ఆ దేశం రాష్ట్రం పట్ల కానీ, తెలుగు ప్రజల పట్ల కానీ, కన్నడ ప్రజల పట్ల కానీ ఏమైనా ఉందా జెన్యూనిటీ? కాదు. పృథ్వీ పట్ల ఉన్నది జెన్యూనిటీ. ఏం చేస్తాం? బాపట్ల నుంచి వచ్చి ఏంది నప్పతట్లు వేసారు. సరే, అవినాష్ అండ్ టేస్టీ తేజ ఏం జరిగిందో క్లోజ్ చేద్దాం. అవినాష్ టేస్టీ తేజ వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన పంచాయతీ అంటారా, వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఎలిమినేషన్ రౌండ్లో టేస్టీ తేజ లీస్ట్ ఓట్లతో ఉన్నాడు అని అంటే ఇది 1000 మార్క్స్ క్వశ్చన్. ఎందుకంటే టేస్టీ తేజ లీస్ట్ ఓట్లతోటి ఉండడు. ఈ వారము అమ్మ సెంటిమెంట్ తోటి ఓటేసేటోళ్ళు ఉంటారు, ఫ్యామిలీని మిస్ అవుతుండు, అరే ఇంత అనవసరంగా వరెస్ట్ అని చెప్పారు, బాగా ఆడే కంటెస్టెంట్ అని చెప్పి ఓట్లేసేటోళ్ళు ఉంటారు. టేస్టీ తేజ జెన్యూనిటీకి ఓట్లేసేటోళ్ళు ఉంటారు, టేస్టీ తేజ ఇంటెలిజెన్స్కి ఓట్లేసేటోళ్ళు ఉంటారు, టేస్టీ తేజ హార్డ్ వర్క్కి తను ఈ సీజన్లో చూపించిన కష్టానికి ఓట్లేసే ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఎక్కడ చూసినా టేస్టీ తేజ గురించి చాలా పాజిటివ్గా వినబడుతుంది. అట్లాంటి సందర్భంలో టేస్టీ తేజ ఓట్లు లీస్ట్కి ఎట్లా వచ్చినాయి అంటే నిఖిల్ ఓటింగ్ అంత బలంగా ఉందా? నిఖిల్ ఓటింగ్ తోటి యష్మి పృథ్వీకి ఆ రేంజ్లో ఓటింగ్ పడిందా? ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్లో. మరి విష్ణుప్రియకి ఎక్కడికి వెళ్ళి ఓటింగ్ పడింది? దేనికి పడింది? ఎందుకు పడింది? విష్ణుప్రియ జెన్యూన్ ప్యూర్ సోల్ అనే పాయింట్ మీదకి వెళ్ళి ఓటు వేసారా? దేనికి వేసారు? అసలు ఎట్లా? హౌ కెన్ షీ సర్వైవ్డ్? అంటే నేను చెప్తున్నా ముందు నుంచి విష్ణుప్రియ టాప్ 5 దాకా ఉంటుంది బై. లాస్ట్ మూమెంట్లో టాప్ 6 తీసేస్తారు కానీ టాప్ 5 దాకా ఉంచే ప్రయత్నం చేస్తారు. చాలా కష్టపడుతున్నారు, ఇంకా కష్టపడతారు, ఇంకొంచెం కష్టపడతారు. ఎందుకంటే వచ్చిన పేమెంట్ మొత్తం ఖర్చు పెట్టైనా కానీ ఓట్లు వేయించుకోవచ్చు. అదే సిచ్యువేషన్లో ఉంది. సరే పోనీ, అదంతా వేరే ముచ్చట్లే. కానీ నెక్స్ట్ యాంకర్ రవాణా వచ్చి చెప్పి, వాళ్ళ సిస్టర్ వచ్చి చెప్పి, ఎవరు చెప్పినా మారిపోయి ఆమె ఎందుకు, ఆమె గురించి మనం చెప్పిదండగా. నెక్స్ట్ అవినాష్ టేస్టీ తేజ వీళ్ళిద్దరికి లీస్ట్ ఓట్లు ఉన్నాయనుకుందాం. వాళ్ళిద్దరిని లీస్ట్ లాస్ట్లో నిలబెట్టారు. బిగ్ బాస్ మామ అనౌన్స్మెంట్, షీల్డ్ ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ ఎవరికి వాడతావు? ఇది జరిగి ఉండొచ్చు, జరగకపోయి ఉండొచ్చు. అబ్బా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అయితే అవినాష్ టేస్టీ తేజ ఇద్దరు సేవ్ అయ్యి నో ఎలిమినేషన్ రౌండ్ పెట్టేసారు బిగ్ బాస్ అనేది వాస్తవం. అది ఎట్లా జరిగి ఉండొచ్చు అనేది జస్ట్ అంచనా ప్రకారం చెప్తాను. ఇట్స్ మై ప్యూర్లీ అనాలిసిస్, గెస్. ఇది గెస్ అంట. లాస్ట్ మూమెంట్లో నబీల్ని
ఈ వారం మాత్రమే నువ్వు ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి ట్విస్ట్లు పెడతా ఉంటారు బిగ్ బాస్ మామ. ఆయన ఇష్టం, ఎప్పుడన్నా వాడుకోవచ్చు అంటాడు, ఇప్పుడే వాడుకోవాలంటాడు, ఆయన నోటికి వచ్చింది చెప్తాడు. అయితే ఈ వారమే ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ వాడాలి అని ఉండొచ్చు, అని ఉంటే నబిల్ తీసుకుపోయి అవినాష్కి ఇచ్చి ఉండొచ్చు. ఇచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఉన్నది, ఆ ఫ్రెండ్షిప్ అనేది కంటిన్యూ అవుతుంది. కాబట్టి అవినాష్ సర్వైవ్ కావడానికి నబిలే కారణమై ఉండొచ్చు. టోటల్గా అవినాష్ సేవ్ అయింది కాబట్టి టేస్టీ తేజని ఎలిమినేట్ చేయాలి అనేది ఒక రూల్ లాస్ట్ సీజన్లో, అంటే లాస్ట్ కాదు సీజన్ 6లో చూసినాం డిఫరెంట్గా. ఫైమా ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్తో సేవ్ అయింది కాబట్టి రాజ్ ఎలిమినేట్ అయిండు అని ఒక ట్విస్ట్ ఇచ్చారు. అప్పుడు రాజుకి అనవసరంగా అన్ఫేర్ ఎలిమినేషన్ అని అందరం కూడా పెట్టాం. ఎందుకంటే రాజు అప్పుడప్పుడు మంచిగా ఆడతా మంచి పేరు తెచ్చుకుంటూ జెన్యూన్ పర్సన్ అనే పేరుతోటి, మంచి కంటెస్టెంట్ అనే పేరుతోటి మనం అనుకున్నాం. అట్లాంటి కంటెస్టెంట్ని సడన్గా తీసేసారు. రాజు లాంటి కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడం బాధగా అనిపించింది ఆ టైంలో. అండ్ రాజ్ జెన్యూన్గా ఆడిండు, బాగా ఆడిండు, రాజు చాలా మంచోడు అనే పాయింట్ మీదకి వెళ్ళి నేను ఎంతో ఇష్టపడి రాజుకి మెసేజ్ చేసిన, చాలా బాగా ఆడినా బ్రో అని. మనం కూడా థ్యాంక్స్ బ్రో, చాలా చాలా హ్యాపీ, ఇలాంటి పాజిటివ్ రివ్యూ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని కూడా చెప్పిండు ఆయన. అంటే నాకు అంతకంటే ముందు పరిచయం కాదు, నేనే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిన రాజుకి. సో ఆ సీన్ నాకు బాగా గుర్తుండిపోయింది. అసలు ఆ రోజు అన్ఫేర్ ఎలిమినేషన్, అరే అట్లయితే చేస్తారా? ఇప్పుడు ఈయన సేవ్ అయితే ఆయన, ఈమె సేవ్ అయిందని ఆయన ఎట్లా ఎలిమినేట్ చేస్తారు? అవినాష్ సేవ్ అయితే మన హర్యానాని ఎలిమినేట్, అవినాష్ సేవ్ అయితే పక్కన ఎవరు హర్యానా ఎవరో ఉండే, అప్పుడు ఎలిమినేట్ చేయలేదు కదా. సారీ, అవినాష్కి హర్యానా ఇస్తుంది ఏది ఎవిక్షన్ ఫ్రీ పాస్, ఆ పక్కన వాళ్ళని ఎలిమినేట్ చేయలేదు కదా. ఇంకా వేరే సీజన్లలో కూడా ఇప్పుడు వేరే కంటెస్టెంట్ని ఎలిమినేట్ చేయలేదు కదా, మరి ఎందుకు ఇక్కడ జరిగింది అని అనుకున్నాం. అయితే ఈరోజు ఎట్లా జరుగుతుంది అనేది బిగ్ బాస్ ఇష్టం, చెప్తాను కదా, బిగ్ బాస్ ఎట్లా ఆడింది ఆట పాడిందే పాట ఆయన ఇష్టం. అయితే ఈరోజు అవినాష్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ద్వారా సేవ్ అయితే నబిల్ టేస్టీ తేజ ఎలిమినేట్ కావాలి. కానీ అట్లా చేయరు, ఎందుకంటే ఇదివరకు అట్లా చేయలేదు. టేస్టీ తేజ అవినాష్ ఉండడం ముఖ్యమా అంటే 100 కాదు 200% ముఖ్యమే. ఎందుకంటే ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాతనే షో రంజుగా సాగుతుంది, అంటే ఎంటర్టైనింగ్గా పోతుంది, మంచిగా పోతుంది. అంతకంటే ముందు దరిద్రము, ఏడుపు కొట్టు, ఈ ఒక రకంగా పోయింది, చాలా డల్గా పోయింది. అట్లాంటి డల్ షోకి ఎంటర్టైన్మెంట్ అనే ఒక రంగును పూసింది, బ్లాక్ అండ్ వైట్లోకి మూసుకుపోయిన దానికి రంగులు కొట్టింది మాత్రం ఖచ్చితంగా అవినాష్, రోహిణి, టేస్టీ తేజ. వీళ్ళే నవ్వుల రంగులు పూసిరు. పులి ముందుకు పట్టుకొని పోతున్నారు, పులులు లెక్క ఆడుతున్నారు. ఇది కూడా నోట్ దిస్ పాయింట్ ఎవరా, మీరు ఎవరు ఎందుకు చెప్పరు? నిఖిలే గేమ్ బాగా ఆడుతుండా, మొన్న నిఖిల్ని ఓడించింది కదా అవినాష్, బాగా ఆడలేదా అందరికంటే ఫాస్ట్గా? టేస్టీ తేజ బాగా ఆడతలేడా? రోహిణి బాగా ఆడతలేదా? మొన్న ఎవరు వచ్చారు? అవినాష్ ఫస్ట్ వచ్చిండు, రోహిణి సెకండ్ వచ్చింది. ఎవరు వచ్చారు ఫస్ట్ సెకండ్? టాస్క్లలో పర్ఫార్మెన్స్ చేస్తలేరా? ఓన్లీ గుద్ది పెట్టే టాస్కులలో మాత్రమే నిఖిల్, పృథ్వీ బాగా ఆడుతున్నారు. టాలెంట్కి సంబంధించిన ప్రతి గేమ్లో మన టేస్టీ తేజనే బాగా ఆడుతున్నాడు. అది వీళ్ళందరూ నాకు తెలిసి అయితే ఈ సీజన్లో వైల్డ్ కార్డ్సే విన్నర్కి అర్హుల్లాగా ఉన్నారు నా దృష్టిలో. వైల్డ్ కార్డ్స్లోనే విన్నింగ్ రావాలి అనే పాయింట్ ఉంది. టాప్ 5లో కూడా వాళ్ళే ఉండాలన్న సిచ్యువేషన్ అనిపిస్తుంది. లిటరల్లీ వైల్డ్ కార్డ్సే బాగా ఆడుతున్నారు. మీకు నచ్చినా నచ్చకపోయినా వైల్డ్ కార్డ్సే జెన్యూన్గా ఉంటున్నారు. వైల్డ్ కార్డ్సే కుళ్ళు, కుతంత్రం, పగలు, ప్రతీకారాలు, స్కెచ్లు ఇవన్నీ వేయకుండా చాలా బాగుండే ప్రయత్నం చేస్తారు. దీంతో పాటుగా ఎవరైనా బాగుంటున్నారంటే నబీలు, ప్రేరణ, వీళ్ళు కూడా బాగుంటున్నారు. అండ్ గౌతమ్ కృష్ణ జెన్యూన్గా, సోలోగా, సింపుల్గా, అసలు ఎవరికి సంబంధం లేకుండా ఆడుకుంటూ పోతున్నారు. వీళ్ళందరూ బాగా ఆడుతున్నారు నిజంగా చెప్పాలంటే. నిఖిల్, పృథ్వీ, యష్మి కంటే వాళ్ళు టాస్కులు బాగా ఆడారు, అంతే టాస్కులే బాగా ఆడారు. జెన్యూనిటీ వైజ్గా చూస్తుంటే కన్నింగ్ నేచర్ తోటి, స్ట్రాటజికల్గా ముందుకు పోవడానికి సర్వైవల్ గేమ్స్ తోటి ఇట్లా పేరు. కాబట్టి కొంచెం అర్థం చేసుకొని విజ్ఞతతోటి మెలిగితే మంచిగా ఉంటుంది. వాళ్ళకేం డౌట్ లేదు, మనకే డౌట్ ఉన్నది ఎవరికి ఓటు వేయాలి అనేది. ఇప్పుడు కర్ణాటకలో ఉండి సెటిల్ అయిన తెలుగు పీపుల్ అందరూ మ్యూచువల్గా ఆలోచిస్తారు. కన్నడలో ఉంటూ తెలుగు షోలు చూసేటోళ్ళంతా కూడా వాళ్ళు ఒక రకంగా ఆలోచిస్తారు. తెలుగు వాళ్ళు మాత్రమే ఇష్టం ఉన్నట్టు ఆలోచిస్తారు. వాళ్ళు సపోర్ట్ చేయాలన్నా తెలియదు, సపోర్ట్ చేద్దా తెలియదు. మనం అంతా తెలుగు షోని చూస్తున్నామని తెలియదు, మిక్స్డ్ షోని చూస్తున్నామని తెలియదు. మన తెలుగు, మన తెలుగు వాళ్ళకి మనం ఎందుకు సపోర్ట్ చేయాలన్న క్వశ్చన్ సరిపోయి. ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి. ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా దీన్ని ఎంగేజ్ చేయాలి, అంటే లైక్ చేయాలి, ఎక్కువసేపు చూడాలి, కామెంట్లు చేయాలి. ఇవన్నీ చేస్తేనే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. దిస్ ఈజ్ యువర్ సిరిపురం శ్రీనివాస్ alias Sinu65. స్వాతి పికిల్స్ వెబ్సైట్ని కూడా ఒకసారి విజిట్ చేయరి. చాలా టేస్టీ ప్యూర్లీ హోమ్ మేడ్ పికిల్స్, మంచి స్వీట్స్, మంచి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి.
ఖచ్చితంగా విజిట్ చేయరు. వెజిటేరియన్స్ కోసం కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, మష్రూమ్ పికిలు, అవిసె గింజల కారము, స్వీట్స్. అండ్ నాన్ వెజిటేరియన్స్ కోసం ఇట్స్ లైక్ హెవెన్, అద్భుతమైన మెనూ ఉంది, చూడురే. ఉంటాం, బాయ్.